శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. రుద్రకృత విష్ణుస్తుతి అభేద ప్రకటనం. రుద్రుడిట్లు చెప్పెను, మునివర, వేడుక గొలుపు ఒక వృత్తాంతం వినుము. నేను నీట మునిగినప్పుడు ఒక అపూర్వ సంఘటన సంభవించింది. మొదట బ్రహ్మ నన్ను సృజించి ప్రజలను సృష్టి చేయమని నాతో పలికెను. అది ఎట్లో తెలియక సమర్థత లేని నేను నీట మునిగి ఉంటని. చెదరని మనస్సు కలవాడని బొటన వేలంత పురుషుడుకు పరమేశ్వరుని ధ్యానిస్తూ నేనక్కడ క్షణకాలం నిలిచాను. ఇంతలో ఆ జలం నుండి ప్రళయాగ్ని వంటి కాంతులు గల పురుషులు 11 ఆ జలములను నుడికించుచు పైకి లేచిరి. అయ్యా, నీటి నుండి లేచి తేజస్సుతో ఈ జలమును తప్పింపచేయుచున్న మీరెవ్వరు? ఎక్కడికి ఏగుచున్నారు చెప్పుడు అని నేను వారిని అడిగితిని. నేనిట్లనగా వారేమీ పలకకుండిరి. ఊరక ఆ పురుషులు వెడలిపోయిరి. అంత వారి వెనుక ఒక మహాపురుషుడు, పరమసుందరుడు, మేఘం వంటి వన్నె కలవాడు, పద్మాలకు ఈడైన కన్నులు కలవాడు కానవచ్చును. ఓ మహాపురుష, నీవెవరు? ఆ వెడలిన పురుషులెవ్వరు? ఇచ్చట మీ పని ఏమి నాకు చెప్పుము అని అతన్ని అడిగితిని. ఆ పురుషుడు ఇట్లు పలికెను, భవ, వెలిగిపోతున్న తేజస్సుతో అట్లరిగిన వారు ఆదిత్యులు. బ్రహ్మ వారిని తలపోయగా త్వరతో అరుగుచున్నారు. బ్రహ్మ సృష్టిని చేయును. ఆ పురుషులు ఆ సృష్టిని పరిరక్షించుట కొరకు అరుగుచున్నారు, సంశయం లేదు అని తెలుపగా శంభుడు ఇట్లు అడిగాను, స్వామి, నేను నీకు తెలియని వాడను కదా. నన్ను భవాని పేరు పెట్టి పిలిచావు. నీకది ఎట్లు తెలిసింది? అదంతా నాకు చెప్పుము అని రుద్రుడు ఇట్లనగా ఆ పురుషుడు సమాధానం ఇట్లు చెప్పెను, నేను నారాయణ దేవుడను. నీటి యందు నిద్రిస్తాను. సనాతనుడను. నీకు దివ్యమ్మకు కన్ను ఏర్పడుగాక. ప్రయత్నించి నన్ను చూడము. ఇట్లతడు పలకగా నేను అటు చూచినంతలో వెలుగొందుచున్న సూర్యుని తేజస్సు కలవాడు బొటన వేలంత వాడగు స్వామి కానవచ్చాను. నేను అతన్ని పరీక్షించి చూశాను. అతని బొడ్డున పద్మమును, ఆ పద్మమందు బ్రహ్మను, దేహమున నన్ను కాంచితిని. ఆ మహాత్ముని అట్లు కాంచి పరమానందమందాను. అతన్ని స్తుతించవలెనని బుద్ధి పుట్టింది. అతనికి ఒక ఆకృతి ఏర్పడగా తపస్సు చేత స్మృతికి వచ్చిన కర్తవ్యం గల నేను ఆ విశ్వాత్మని ఈ స్తోత్రాలతో కొనియాడాను. రుద్రుడు ఇట్లు స్తుతించెను, అనంతుడు, విశుద్ధ హృదయుడు, తనకు తానే సాటియగు రూపం కలవాడు, 1000 బాహువులు కలవాడు, 1000 కొలది కిరణము గల శ్రేష్ఠుడు, సృష్టికర్త, విశాలమగు దేహం, పవిత్రమగు కర్మములు కలవాడగు దేవా, నీకు నమస్కారం. విశ్వములన్నింటి ఆర్తిని హరించువాడు, శంభువు, 1000 కొలది సూర్యుల వాయువుల తీవ్ర తేజము కలవాడు, ఎల్ల విద్యలు ధరించువాడు, చక్రం కలవాడు, దేవతలందరి స్థుతులు అందుకొనివాడు, ఎల్లప్పుడూ పాపాలు లేనివాడగు దేవా, నీకు నమస్కారం. దేవా, నీకు మొదలు లేదు, చ్యుతి లేదు. శేషుడే నీకు అలంకారం. ప్రభు, సర్వపతి, జగత్పతి, భువపతి, భువనపతి, నీకు సర్వదా నమస్కారం. దేవా, జలములకు ప్రభుడవు, నారాయణుడవు, విశ్వములన్నింటికీ శుభం కూర్చువాడవు, భూమికి భర్తవు, విశ్వేశ్వరుడవు, విశ్వానికి నేత్రమైన వాడవు. నీవే చంద్రుడివి, సూర్యుడివి, అచ్యుతుడివి, వీరుడివి, విశ్వమంతా వ్యాపించువాడవు, ఊహలకందని మూర్తి కలవాడవు, అమృతమూర్తివి, అవ్యయుడవు, జ్వలిస్తున్న అగ్నికీలలతో అన్యులకు చొరసఖ్యము కాని మండలం కల నారాయణ, విశ్వతో ముఖ నన్ను కాపాడము. దేవతల ఆర్తిని అంతం చేయు అమృత్యుడవు, అవ్యయుడవు, అచ్యుతుడవు, ఎల్లప్పుడూ శరణుజొచ్చిన నన్ను కాపాడము. ప్రభు, నీ మోములను పెక్కింటిని నేను చూచుచున్నాను. నీ బొడ్డునందున్న పురాణుడు, ఈశ్వరుడు, సర్వలోకాలకు సృష్టికర్త అయిన బ్రహ్మను నేను కనుగొనుచున్నాను. అట్టి పితామహునికి నా నమస్సు. సంసారమును చక్రాన తిరుగుచుండు పెక్కండ్రు జ్ఞానం చేత విశుద్ధమైన సత్వగుణం గల సన్మార్గులు, ఓ ఆదిదేవ, దేవదేవ, ఒక్కచో నిన్ను ఉపాసింతురు. అట్టి నిన్ను గూర్చి నేనేమి పలుకుదును? ప్రకృతి కావల ఒక్కడవై ఉన్న నిన్నెరిగినవాడు, సర్వం తెలిసినవాడు, మొదటి జ్ఞాని. నీ గుణాలు వారియందు విభజించి చూపగలిగినవి కావు. నీవు విశాలమూర్తివి, పరమసూక్ష్మ రూపుడివి. నీకు పలుకు లేదు, మనసు లేదు, ఇంద్రియాలు లేవు, కర్మములు లేకున్నను చైతన్యం నిండిన వాడవు, సంసారం కలవాడవు, సంసారం లేనివాడవు. దేవవర, నేను తెలియట ఎట్లో? ఆకారం కలది, లేనిది, సాటి లేనిది అగు నీ పరమదేహం విశుద్ధ భావులకు సంసారాన్ని తెగత్రెంపులు చేసుకొనగోరి అర్చించే వారికి మాత్రమే లభించును. అందుకే నిన్ను చతుర్భుజుడని నిన్ను నిర్ణయిస్తారు. కానీ అచ్చెరువుగలపు నీ దేహాన్ని దేవాదులు కూడా ఎరగజాలరు. కనుకనే బ్రహ్మ మొదలగు వారు అవతారములుగా చెప్పబడి నీ పురాణమైన తనువును ఆరాధిస్తారు. విశ్వంనెల్లా సృజించువాడు, పద్మం పుట్టుకకు తావైన వాడు, మహానుభావుడగు బ్రహ్మయు మొత్తంగా నీ దేహాన్ని ఎరగడు. నేను మాత్రం తపస్సు చేత విశుద్ధుడనై ఆద్యుడవు, పురాణుడవు, కవివియగు నిన్నెరుగుదును.
బ్రహ్మదేవుడు నాకు జనకుడని పెక్కుమార్లు పురాణాల చేత ప్రసిద్ధుడు. ఈ పుట్టుక విషయాన నా వంటి వాడు కూడా తెలియరాకున్నాడు. ఇంకా తపశ్శక్తి లేని వారిని నెట్లెరుగుదురు. బ్రహ్మ మొదలగు శ్రేష్ఠులకు తెలియని నిన్న వేద విహీనులకు మూర్ఖులు అనంతములకు నమస్కారాలతో తెలియగోరుచుందరు. గొప్ప కీర్తిగల అట్టివారి యందునూ సరియగు బుద్ధి లేదు. నీ అనుగ్రహం వల్ల వేదాలను చక్కగా ఎరిగిన వారికి పెక్కు జన్మాల్లో వివేక బుద్ధి కలుగును. నీవు దొరికిన లాభానికి మనుష్యత్వం, దేవత్వం, గంధర్వత్వం మొదలైనవి శుభాలు కావు. అనగా అవేమీ నిన్ను పొందుట వంటివి కావు. నీవు అంత వ్యాపించిన రూపం కలవాడవు, మిక్కిలి సూక్ష్మ రూపుడవు, స్థూల రూపుడవు. ఈ స్థూల రూపం భక్తుల్ని కృతకృత్యులను చేయుట కొరకు ఏర్పడింది. ఇట్లు స్థూల సూక్ష్మ రూపాలతో ఉండి నీవు మిక్కిలి సులభుడవు. నీకు వెలియైన నడవడితో జనులు నరకమున కూలుదురు. వితతమైన స్వభావం కల నీవు ఆకాశం, చంద్రుడు, అగ్ని, సూర్యుడు, భూమి, వాయువు, జలము అను తత్వాలతో ఆత్మస్వరూపంతో సమానమగు రూపాలను ధరించు వానితో కూడి ఉండగా ఇంకా చెప్పవలసింది ఏమి కలదు? అనంత భగవానుడా, భక్తుడనగు నా ఈ స్థుతిని స్వీకరించము. సృష్టి చేయమని నీవు పలికితివి. దానికై ఓ విష్ణు నాకు సర్వజ్ఞతను ప్రసాదించము. 4 మోములు కలవాడు కానిమ్ము, 1 కోటి మోములు వాడు కానిమ్ము. ఎందైనను విశుద్ధ బుద్ధి అయినచో కాని కోట్ల కొలది అయిన నీ గుణాలు చెప్పజాలడు. నాయందు ప్రసన్నుడవు కమ్ము. ప్రభు, సమాధి భావం పొందినవాడు, పరిశుద్ధమైన బుద్ధి కలవాడు, నీ భావం తప్ప అన్యమెరుగని మనసు కలవాడు ఒకవాని హృదయాన నీవెల్లప్పుడూ ఉందువు. నీకు నమస్కారం. అంతటా ఉండు వానికి విడిగా ఉండు స్థితి ఎక్కడిది? ప్రభు, ఇట్లా నేను అంతటను ఉండడు నిన్ను గురించి పరమశుద్ధమైన బుద్ధితో ఈ స్తోత్రం చేశాను. సంసారమున చక్రాన్ని దాటు ఉపాయం చేత కేవలత్వానికై భీతుడైన నన్ను పవిత్రుని చేయము. మహా తేజస్సు గల రుద్రుడిట్లు స్తుతించగా ఆ దేవుడు సంతుష్టుడై మేఘం వంటి గంభీరమగు కంఠధ్వనితో ఇట్లు పలికెను. దేవా ఉమాపతి, నీకు మేలగును వరము కోరుకొనము. మన ఇద్దరికీ భేదం లేదు, మన ఇద్దరము ఒక్కరే. అనగా రుద్రుడు ఇట్లు పలికెను. ప్రభు, బ్రహ్మ నన్ను ప్రజలను సృజించమని నియోగించను. 3 విధాలైన భూతముల భావన కల ఆ జ్ఞానాన్ని నాకు ప్రసాదించము. అనగా విష్ణువు ఇట్లనెను. నీవు సర్వజ్ఞుడవు, సనాతనుడవగు జ్ఞానరాశివి. దేవతలందరకు నీవు ఎల్లవేళలా పరమపూజ్యుడవగదవు అని హరి ఇట్లనగా ఉమాపతి పరమ సంతోషంతో మరలా ఇట్లనెను. దేవా, నాకు మరియు ఒక వరమిమ్ము. నీవు నన్ను ఆరాధించుము. దేవదేవా, నన్ను వహించుము. నా నుండి వరం గైకొనము. దానితో నేను సర్వదేవతలకు పరమపూజ్యుడినగుదును. అనగా విష్ణువు ఇట్లనెను. దేవకార్యముల కొరకైన అవతారముల యందు నేను మనుష్య భావాన్ని పొందవాడనై నిన్నే ఆరాధిస్తాను. నీవు నాకు వరముల సొగవాడవగము. నీవు నన్ను వహింపమంటివి కావున దేవదేవా ఉమాపతి, నేను మేఘుడనై నిన్ను 100 ఏండ్లు మోయిదను అని ఇట్లు పలికి హరి తనంత తాను మేఘరూపం పొంది మహేశ్వరిని ఆ నీటి నుండి పైకి తెచ్చెను. మరియు ఇట్లనెను. శంకర, ఈ 11 పురుషులు వైరాజులు భూమికి దిగి ఆదిత్యులను పేరుతో వెలుగొందుతారు. నా అంశగల 12వ వాడు విష్ణువన పేరు గలవాడై భూమికి దిగి నిన్ను ఆరాధించును. ఇట్లు పలికి తనదైన అంశం వలన ఆదిత్యుని మేఘంను సృజించి నారాయణుడు శబ్దం వలె ఎందు లయమయ్యనో మేమెరగము. ఇట్లా హరిదేవుడు అంతటా ఉండవాడు, అన్ని భావనలో కలవాడు. పూర్వం నాకు వరమొసగను. అందువల్ల నేను దేవతల్లో శ్రేష్ఠుడనయ్యాను. నారాయణుడి కంటే మిన్నయగు దేవుడు మునుపులేడు, ముందు కలగడు. ఇది వేదములయు పురాణములయు రహస్యం. విష్ణువు ఎట్లు పూజ్యుడయ్యనో నేను మీకంతయు తెలియజెప్పి తిని. ఓం శాంతి శాంతి శాంతి.